జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు. బెంగుళూరు ప్యాలెస్‌లో ఉంటున్నారు. తాడేపల్లిలో అసలు అందుబాటులో ఉండట్లేదు. తాడేపల్లిలో ఉండడానికి భయపడుతున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల్లోకి రావట్లేదు. ఎప్పుడు అటు ఇటు తిరుగుతున్నారు. ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారు. ఇవన్నీ కూటమి నేతలు, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలే కదా! అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టలేదు. ఇదే కదా వాళ్ళంతా ఇండైరెక్ట్‌గా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల్లోకి రాలేదు. ఇదే కదా చెప్తుంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ మొదలుపెట్టలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇంకా ఎప్పుడొస్తారో ప్రజల్లోకని వాళ్ళే అడుగుతున్నారు. ఎప్పుడు ఎక్కడున్నాడో బెంగుళూరులో ఉంటాడని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడున్నారో తెలియాలి అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే తెలిసిపోద్ది. సాక్షికి కూడా తెలీదు. ఎప్పుడు ఆయన ఫ్లైట్ దిగారు, ఎప్పుడు బెంగుళూరు బయలుదేరెళ్లారు, ఎప్పుడు తాడేపల్లి వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా రెండో పేజీలోను, మూడో పేజీలో 4 కాలమ్స్ వార్త అయితే ఖచ్చితంగా ఉంటది. మరి ఇంకా ఏం మొదలు పెట్టకుండానే ఇప్పుడు తల్లికి వందనం గురించో, అన్నదాత సుఖీభావ గురించో, ఉచిత బస్సు గురించో, గ్యాస్ సిలిండర్ల పథకం గురించో ఇప్పటి వరకు పెట్టింది. లేదంటే ఇప్పుడు రేషన్ కార్డులో జరుగుతున్న అవకతవకల గురించో, పింఛన్లకు సంబంధించి ఇప్పుడు 3 లక్షల వరకు పింఛన్లు లేపేశారు. దాని గురించో ఇవన్నీ ఇంకా ఏం నోరు విప్పట్లేదు కదా ఆయన. ఇంకా ఏం మాట్లాడట్లేదు కదా. అప్పుడప్పుడు ఏదో వారానికోసారి ప్రెస్ మీట్ పెట్టి వెళ్తున్నాడు అంతే. ఇంకా ఏం మొదలు పెట్టకుండానే ఇంత హడావుడి చేస్తున్నారు. ఇంకా అదంతా మొదలు పెడితే పరిస్థితి ఏంటి? ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండి ఎప్పుడు మీడియా ముందే కూర్చొని మాట్లాడితే ఏంటి పరిస్థితి అప్పుడు? అంటే ఇప్పుడు ఇదే అనవసరంగా ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలకు అర్థం కాని అంశం. ఒక పక్క వైసీపీ నేతల్లో కూడా నైరాశ్యం ఉంది, అసంతృప్తి ఉంది. ఏంటి జగన్ ఇంకా కలవట్లేదు, కార్యకర్తలతో ఒక రోజు అన్నాడు ఇంకా రాలేదు, జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని ఇళ్ళ వేస్తూ అప్పుడప్పుడు వాళ్ళతోనే ముచ్చట్లు, సమీక్షలు, సమావేశాలు జరిగిపోతున్నాయి. ప్రజల్లోకి ఎప్పుడు వస్తారని ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ఎప్పుడు రావట్లేదని చెప్పి అధికార పక్షం కూడా విమర్శిస్తోంది. అంటే ఇంకా ఏం మొదలు పెట్టకుండానే జగన్ ఇంకా ఏం స్టార్ట్ చేయకముందే ఒక్కొక్కరికి ఎంతలా తడిసిపోతా ఉంటే రేపొద్దున స్టార్ట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటో అనేది వైసీపీ నేతలు ఇప్పుడు చెబుతున్నమాట. అందుకే మా నాయకుడు ఇంకా బయటికి రావట్లేదు, రాకుండానే వీళ్ళు ఎంత తొందరపడుతున్నారు, మొత్తం తడివేసుకుంటున్నారు, మొత్తం అంతా భుజాలు తడివేసుకుంటున్నారు, ఇంకా వస్తే పరిస్థితి ఏంటి, అందుకే లేటుగా వచ్చినా మామూలుగా ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ ఇప్పుడు ఏడాది కాలం పూర్తయిన తర్వాత అంటే రేపు జూన్కి పూర్తయిపోబోతోంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం, అలాగే ప్రతిపక్షంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అసలు సీన్ స్టార్ట్ అవుతుందా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం. అయినా ఈ లోపల కట్టడి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి జగన్ బయటకు రాకుండా. అయినంత మాత్రాన జగన్ ఆగేది ఉండదు, తగ్గేది ఉండదని ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట.